ఆ జొన్న ఎకరానికి ఒక 20,000 పెట్టుబడి అవుతుంది. ఎకరానికి 20 కానించి 15 వరకే అవుతున్నాయి. నీకు ఇప్పుడు రేటు వరకు అయితే 1200 కొనుప్పుడైతే మరి 1800 కానించి 2000 తక్కువ అంటున్నారు. విత్తనాలు ఇక్కడ మామూలు మందుల కొట్లో తెస్తున్నామండి. ఇక్కడ నీకు మామూలు మహాలక్ష్మిను హైటెక్ 2 విత్తనాలు ఉన్నాయండి. కొంత హైటెక్ కొంత మహాలక్ష్మి 2 వేస్తున్నాం. ఇది కొద్దిగా హైటెక్ బాగుందని అనుకుంటున్నారండి ఇప్పుడు ఈ సంవత్సరం. ఎవరికి మహాలక్ష్మి బాగుంది కానీ ఇప్పుడు హైటెక్ బాగుంది అంటున్నారు. మిషన్తో కోసేసుకుని వరి తర్వాత మిషన్ పెట్టి బాక్స్తో జొన్న వేస్తున్నాం. కూలీలతో పని లేదండి ఇది. నేను ఒకళ్ళిద్దరు పోతే అక్కడ కంకులు ఏరుకోవటం, ఒకళ్ళిద్దరిని తీసుకెళ్ళి తాటర్లో పోయి పోసుకొని ఏరుకోవటమే. ఏరియాలో 1500 ఎకరం వేసారండి. ఎవరికి మొక్కజొన్న వేసేవాళ్ళం అండి. మొక్కజొన్న ఏమో పెట్టుబడి ఎకరానికి 30,000 అయిపోతుంది మొక్కజొన్న. ఇదైతే దానికి 4 తోళ్ళు నీళ్ళు పెట్టాలి. ఇదే 2 తోళ్ళు నీళ్ళు 20,000 అయిపోతుంది. ఇది ముందుకు అట్లా అయినా కానీ విత్తనాలు కానీ మొత్తం ఖర్చు అయినా కానీ 20,000 అయిపోతుంది. ఇది అదేమో 30-35,000 దాకా అవుతుంది. ఎకరానికి 10 కట్టల దాకా పిండి వేయాలి దానికి. అది మొక్కజొన్నకి ఎక్కువ అయిపోతుంది పెట్టుబడి. అవి వచ్చాయేమో దీనికి మళ్ళీ అమ్ముతున్నాయి కూడా. అందుకని అది దీనికన్నా జొన్న సుఖంగా ఉందని జొన్న వేస్తున్నాం. 5-6 సంవత్సరాల మట్టిగా మొక్కజొన్న మానేసి జొన్న వేస్తున్నాం. జొన్న అయితే కొద్దిగా పర్వాలేదు, కొద్దిగా ఇక పెట్టుబడి తక్కువ అవుతుంది. కత్తి ఎకరానికి 15 కానించి 20 బత్తాల వరకు అవుతున్నాయి. రేటు కూడా ఇప్పుడు మొదటైతే 1200 కానీ ఇప్పుడైతే 1800, 2000 దాకా ఉంటున్నాయండి. ఇప్పుడు పర్వాలేదు మాదిరిగా ఉందండి పంట. మన జొన్నకు కొన్ని పడిపోయినాయండి చేలు. కొన్ని గాలివానికి కొన్ని చేపల్లా పడిపోయినాయి చేలు. అవేమో కొద్దిగా గింజ ఊరదండి. అది తెల్లబడిపోద్ది, కంకి తెల్లబడిపోయి గింజ అవసిపోయి దిగుబడి రాదండి. అది పడిపోయినాయి, చాలా తరిగి వచ్చేస్తాయి. చీడపీడలకి మందులు కొడుతున్నాను కొన్ని. ఇప్పుడు మొన్న ఇది పడిందండి, తెల్లదామ పడింది, మళ్ళీ దానికి ఎర్రనెల్లు పడింది. అది కూడా స్ప్రే చేస్తున్నాం. పాలాను రాకముందు మాకు నీళ్ళు కొడతాండి బాగా. అసలు నీళ్ళు చెరువుల కింద వానలు కుడితే పండే లేదు. వాన లేకపోతే ఆ పని పట్టకారం మీద ఎండిపోయాయి. తర్వాత పాలన కాలం వచ్చినాక అయితే మాకు పంటలు బాగా పండుతున్నాయి. కత్తి ఏంటంటే జొన్న వేసుకుంటున్నాం, ఊరు వేసుకుంటున్నాం. వాటికి నీళ్లు చక్కగా టయానికి నీళ్ళు వస్తున్నాయి. అక్కడ మోటార్లు పెట్టుకుని ఇటు ఆడించుకుంటున్నాము. చెరువులు నింపుకుని చెరువుల ద్వారా ఇంజిన్ పెట్టి నీళ్ళు పెట్టుకుంటున్నాము. దానివల్ల మాకు పాలన కాలం వల్ల బాగా ఉపయోగపడిందండి మాకు. ఇది వచ్చినాక మొక్కజొన్న కానీ దాళవ కానీ జొన్న కానీ వేసుకుంటున్నాం నీళ్ళు దాన్ని బట్టి. ఇక ఈ పాలన వచ్చినాకే మాకు పంటలు పండుతున్నాయి. అంతకుముందు ఎండిపోయాయి వాన లేక, నీళ్ళు చివర అయిపోయాయి. వాన కురితే వర్షాధారం చెరువు నిండితే నీళ్ళు పండి, లేకపోతే లేదు. పొలాన కాలం తోయినాకే ఈ మొత్తం ఊళ్ళన్నీ గణార మండలం ఊళ్ళన్నీ పండుతున్నాయి శుభ్రంగా పంటలు.